మీడియా మిత్రులకి నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సి జోసెఫ్ విజయ్ గారికి నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఒసూరు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. రైతుల కోసము ఇదంతా మాట్లాడుతూ ఓన్లీ రైతులది మాత్రం మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేజర్ సమస్యలు అంతాను మాట్లాడతాను. ఒకటి వచ్చి కాంపెన్సేషన్ను ఎస్టీఆర్ఆర్కి మరియు NH 844కి, ఇంకొకటి బాగ్లూరు బైపాస్కి. ఇది NHకి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఓన్లీ కాంపెన్సేషన్ ఎన్హాన్స్మెంట్కి అప్రూవల్ ఇవ్వాలా, పేమెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా. ఇది ఇస్తామని ఆల్రెడీ లాస్ట్ టైం November 24లో మనమందరూ రైతు సంఘాల్లో అందరూపై మీట్ చేసినప్పుడు ఇస్తామని ఒప్పుకోండారు. స్టేట్ గవర్నమెంటు ఇస్తామని ఒప్పుకోండారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మొదలున్న డిఎంకే గవర్నమెంటు ఇవ్వలేదు, అప్రూవల్స్ ఏది ఇవ్వలేదు. ఇప్పుడు మన కొత్తగా ఎన్నుకోండే చీఫ్ మినిస్టర్ విజయ్ గారికి అప్రూవల్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చి అవుటర్ రింగ్ రోడ్డు 13.5 కిలోమీటరు ఒసూరుకి, అది ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయ్యింది. అది ఆ రోడ్డుకి కాంపెన్సేషన్ మార్కెట్ వాల్యూగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళకంతా ఇచ్చిండేది 10 కోట్లు 8 కోట్లు ఉంటే జస్ట్ ₹1,00,000 ఇచ్చిండారు. మన నరసింహయ్య ఆవులపల్లి నరసింహన్న పాపం ఎన్నో కితాలు చెప్పినాడు. నాకు ఏకరాకు ₹1,00,000 ఇచ్చిండారు అంటే ఒక అడికి చదరడికి ₹2 అట్లా. ఇది ಯಾವ రీతిగా న్యాయము? పక్కల వచ్చి 10 కోట్లు 15 కోట్లు నేలపోతూ ఉంది అని అనవసరతలు చెప్తూ ఉండేది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిండే ముఖ్యమంత్రి గారు దయచేసి దీన్ని మార్కెట్ వాల్యూ, ప్రజలు మోసం పోకుండా రైతులు కాపాడుతాను, రైతు బిడ్డ అని చెప్పిండావు, దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీతో ఉండే కాంగ్రెస్ పక్షం మీతో పాటు ఉంది, సపోర్ట్ ఇస్తామని ఉన్నారు. అట్లే అదే విధంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పక్షమే ఉంది. వాళ్ళ దగ్గర ఈ పొల్యూషన్ వాటర్ ఏది కెలవరపల్లి డ్యామ్కి ఏది వస్తే పొల్యూట్ చేసి వస్తూ ఉంటారు, దాన్ని ట్రీట్ చేసి ఇడాలని కోరుకుంటూ ఉంటారు. లేదంటే దాన్ని స్టాప్ చేయించాలా, సుప్రీంకోర్టు రిట్ పిటిషన్తో పెట్టి స్టేట్ గవర్నమెంటే చేయాలని కోరుకుంటున్నాము. ఇది ఎందుకంటే ఇప్పుడు ఒసూరు ప్రాంతం ఎన్నో కూరగాయలు 72 ఇంకా 75 వెరైటీల కంటే కూరగాయలు పొట్టాలి. సో ఈ పొల్యూటెడ్ వాటర్లో కూరగాయలు పొండి తిరిగి ప్రజలకు ఇస్తే దానికి కాయిలాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి కాస్ట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ పెరుగుతుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇది చిన్నగా ఎస్టీపీలు వేసేస్తే సింపుల్గా సార్ట్ అవుట్ అవుతుంది. ఇది ఓన్లీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉండాలి. ఎట్లా చేయాలనేది ముందు వస్తే సాల్వ్ చేసేకి ఈజీగా అవుతుంది. దాన్ని స్టాప్ చేసి అన్ట్రీటెడ్ వాటర్ని స్టాప్ చేసి ట్రీట్ చేసి ఇడాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఒసూరు ప్రాంతం అంతా 20 ఏళ్ళు 25 ఏళ్ళు అనుకుంటే ఫస్ట్ వాటర్ టేబుల్ వచ్చేసి 5 మొట్లలో అంటే 25 అడుగుల్లో అట్లా ఉండేది. ఈరోజు వచ్చేసి 1100 అడుగులకు పైన పోయింది అది. సో ఇన్ లాంగ్ టర్మ్కి మనము ఇది వాటర్ కన్జర్వేషన్ను ಮತ್ತು మనము బోర్వెల్ డ్రాయింగ్ వాటర్ రీఛార్జ్ కావాలంటే మనము లిఫ్ట్ ఇరిగేషన్ చేయాల్సిండేదే. ఎక్కడి నుంచి కెలవరపల్లి డ్యామ్ నుంచి ఫస్ట్ ఫేజ్ 1 ఒసూరు ప్రాంతానికంతా చేయాలి. సో అప్పుడు ఎత్తుగా ఉండే చెరువులకు నీళ్ళు ఇడిచేస్తే ఇవంతాను నెక్స్ట్ చెరువులు అంతా ఆటోమేటిక్గా నిండుకుంటాయి. సెకండ్ ఫేజ్లో లేదా కావేరీని ఇంకానో లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తాము, తెలుగు గంగా ప్రాజెక్ట్ తెస్తాము, కావేరీకైనా కలుపుతాను అని ఆయన తడిలో వచ్చినప్పుడు మాటిచ్చిండారు. అది తమిళనాడులో ఎక్కడ పోయినాడు ఆయన మాటిచ్చిండాడు. అందువల్ల ఒసూరుకి ఈజియెస్ట్ వేగా లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే వేపనపల్లి మన కుప్ప 800 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కృష్ణా వాటర్స్ కుప్పంకి వచ్చే లైను 3 కిలోమీటర్ లైన్ మనము
లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాలువలో తీస్తే ఒసూరు ప్రాంత వేపనపల్లి నుంచి ఒసూరు ప్రాంతానికి నీళ్లు తెచ్చేయచ్చు. దీన్ని ఇద్దరూ మాట్లాడి తేవాలని కోరుకుంటున్నాము. సో ఇది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కోసం. ఫుడ్ సెక్యూరిటీ అంటే కూరగాయలు డెల్టా ప్రదేశంలో ఆల్రెడీ బియ్యము అంతా పొందుతారు, కానీ 365 days పొండేది పూలైనా కానీ దేవునికి పెట్టే పూలైనా కానీ ఏమైనా కానీ ఇక్కడ పొందాల్సిండేది ఒసూరు ప్రాంతం ఒకటే, అది అందరికీ తెలిసిండేది. అందుకని లిఫ్ట్ ఇరిగేషన్ phase 1 phase 2 ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఆల్రెడీ ముందుగా పోరాటం చేసిన ఏది ఎయిర్పోర్ట్ వచ్చేది, ఎయిర్పోర్ట్ ఏది రైతులు ఆల్రెడీ ఒసూరు ప్రాంతంలో ల్యాండ్స్ ఏదానికి నాన్ అగ్రికల్చర్ పర్పస్కి ఏదానికి లిఫ్ట్ తీనేయకూడదు. రీజన్ వచ్చేసి అక్వైర్ చేయకూడదు. రీజన్ ఏమంటే ఆల్రెడీ 70% ల్యాండ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీస్కి ఇచ్చేసినారు. ఈ మిగతా ల్యాండ్స్ మన ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఇంకోటి రైతులు వాళ్ళు భవిష్యత్తు కోసం మీరు వదిలేయాలా, మీరు లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలా, phase 1 phase 2 ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇదే చర్యలుగా ఏమైనా ముందు ఏం చర్యలు తీసుకోవాలనేది అన్ని రైతు సభలు చేర్చి ముందు ఏం చర్యలు తీసుకోవాలా ఈ ఇష్యూస్ గురించి ఆల్రెడీ 12 point అజెండాగా అన్ని పార్టీలకు ఇచ్చినాము. 12 point అజెండాస్ డ్యూరింగ్ ఎలక్షన్స్. సో అందుకోసము నెక్స్ట్ రైతు సంఘాలంతా చేరి నెక్స్ట్ ఎట్లా చర్యలు తీసుకోవాలని అందరూ మాట్లాడి చర్యలు తీసుకుంటామని, ముందుగా ఎట్లా మన కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారు ఎట్లా తీర్మానాలు తీసుకుంటారని, దాని చర్యలు తీసుకుంటారని వాళ్ళకి అవకాశం ఇస్తాము. టైం బౌండ్ వాళ్ళు సొల్యూషన్ చేయాలి. మెయిన్ కాంపన్సేషన్కి టైం బౌండ్ లేదు, షార్ట్ పీరియడ్లో చేయాలి. ఓన్లీ వాళ్ళు అప్రూవల్స్ ఇస్తే చాలు. ఎన్హెచ్కి ఫండ్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఇస్తారు. దయచేసి ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ ఇవ్వాలి. లాంగ్ టర్మ్స్ ఈ మిగతా అవుట్ రింగ్ రోడ్ది అది కాంపెన్సేషన్ రోడ్డు స్టార్ట్ చేసే మొదలై ఇవ్వాలి. ఈ మిగతా పాయింట్లంతాను చర్యలు తీసుకుంటారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇట్లు రవీంద్రనాథ్. థ్యాంక్ యూ.